అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయితే అయ్యారు. చాలా మంది అరెస్ట్ కాలేదు. జస్ట్ సాక్షి కన్నా A1 కన్నా A3 A4 కి ఎక్కువ శిక్ష. ఇంటి దగ్గర అరెస్ట్ చేయడం, వెంటనే పోలీస్ స్టేషన్, వెంటనే హాస్పిటల్, ఇప్పుడేమో కోర్టులో ఇష్యూ. సో ఇది అంతా చూస్తుంటే ఏదో పక్కా అంతా మంచిగా జరుగుతుంది. 100 కోట్లు 1000 కోట్లు కొట్టాం, ఇండస్ట్రీలో ఒక మంచి రికార్డ్ క్రియేట్ చేసుకున్నాం, ఫాస్ట్గా 1000 కోట్లు సంపాదించాం రికార్డ్. కానీ ఇంతలోనే ఇలా ఎందుకు జరుగుతుంది? అల్లు అరవింద్ గారికి అండ్ అల్లు శిరీష్ గారు, స్నేహారెడ్డి గారికి, అందరికీ భయ్యా అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయితే అయ్యారు. చాలా మంది అరెస్ట్ కాలేదు, జస్ట్ ఎంక్వైరీకి పోలీసులు తీసుకెళ్లారు అనేలాగా అనుకుని ఉండొచ్చు. బట్ ఇదేంటంటే పక్కా ప్లానింగ్తో అరెస్ట్ చేశారు అని అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఇంటి దగ్గర అరెస్ట్ చేయడం, వెంటనే పోలీస్ స్టేషన్, వెంటనే హాస్పిటల్, ఇప్పుడేమో కోర్టులో ఇష్యూ. సో ఇది అంతా చూస్తుంటే ఏదో పక్కా ఎగ్జాక్ట్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారేమో అనే ఫీలింగ్ అయితే నాకుంది. బట్ మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. మ్యాటర్లోకి వెళ్ళిపోతే, రీసెంట్గా పుష్ప 2 రిలీజ్ రోజు December 4th ప్రీమియర్స్ పట్టాయి. ఆ రోజున ఒక మహిళ రేవతి అండ్ వాళ్ళ అబ్బాయి చనిపోవడం అయితే జరిగింది. దానికి కారణం అక్కడికి వచ్చిన జనం, దానితో పాటు తన అభిమాన హీరోని చూడడానికి వచ్చిన చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు. కొందరు నార్మల్గా తాగేసి ఆ చుట్టుపక్కల ఉండే జనాలు రావడం, చాలా ఎక్కువ మంది అల్లు అర్జున్ గారిని చూద్దాం, ఆయన వస్తున్నాడు అనే ఫీలింగ్తో చాలా మంది రావడం జరిగింది. బట్ అల్లు అర్జున్ గారు చేసిన తప్పు ఏంటంటే, తను వస్తున్నాను అని చెప్పకుండా సడన్ విజిట్ చేసి సడన్గా వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. అండ్ లేదా ఆల్రెడీ ముందే ఇంటిమేషన్ ఇచ్చి పోలీసులకి, సెక్యూరిటీకి, బౌన్సర్ని ఇలా చాలా పక్కా ప్లాన్డ్గా వెళ్ళుంటే బాగుండేదేమో. బట్ ఇవన్నీ లేకుండా 10 minutes ముందు నేను వస్తున్న థియేటర్కి అని వెళ్ళిపోవడం, అది కొంచెం చాలా పెద్దగా ఎఫెక్ట్ అయ్యింది. అక్కడ ఒక ప్రాణం పోయింది. దీని మీద మన అల్లు అర్జున్ గారు రెస్పాండ్ అయ్యి, నేను 25 lakhs ఇస్తాను వాళ్ళ పిల్లల చదువుని, అలాగే వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఉద్యోగం నేనే చూసుకుంటాను, వాళ్ళ ఫ్యామిలీని టేక్ కేర్ చేస్తాం అనే మాట అయితే ఇచ్చారు. రేవతి గారని ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిస్లాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, అలా ప్రీమియర్ షోస్కి పర్మిషన్ తీసుకున్నప్పుడు ఏ విధంగా నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మీదే. ఇది జరిగింది కాబట్టి దీంట్లో ఏదైనా కుట్రుందా, ఎవరైనా కావాలని చేశారా, లేకుంటే నిజంగా జనం తొక్కిసలాటలోనే ఆమె చనిపోయిందా? ఇలాంటి క్వశ్చన్స్ వల్ల కేసు పెట్టడం అయితే జరిగింది. దీన్ని చాలామంది పొలిటికల్గా తీసుకుంటున్నారు. ఎందుకంటే రీసెంట్గా జరిగిన సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పారు, అదే తెలంగాణ గవర్నమెంట్ పేరు ఎందుకు చెప్పలేదు, సీఎం గారి పేరు ఎందుకు చెప్పలేదు అనే విధంగా కూడా చాలామంది ట్రోల్ చేశారు. మేబీ దీని ఇంపాక్ట్ కూడా ఏమైనా ఉందా ఈ అరెస్ట్లో అనేది అయితే తెలియాల్సి ఉంది. ఇప్పుడు పెట్టిన కేసు విషయానికి వస్తే, అల్లు అర్జున్ గారి మీద నాన్ బెయిలబుల్ కేసు ఎగ్జాక్ట్గా 105-1181 సెక్షన్ అయితే పెట్టడం జరిగింది. ఇవి చాలా పెద్ద సెక్షన్స్లా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాన్ బెయిలబుల్ కేసు పెట్టే అంత మిస్టేక్ ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అల్లు అర్జున్ గారు కారణం, ఓకే. కానీ ప్రత్యక్ష సాక్షి కన్నా A1 కన్నా A3 A4కి ఎక్కువ శిక్ష ఉంటుంది అని అయితే నేను అనుకోను. బట్ ఇది ఏ వేలో తీసుకెళ్తున్నారు, ఎందుకు ఇంత ఇది చేస్తున్నారు అనేది అర్థం కాదు. ఇంకోటి, పోలీసులు అల్లు అర్జున్ గారు ఇంటి లోపలికి వెళ్ళి అరెస్ట్ చేయడం ఓకే, ఇంటి లోపల బెడ్రూమ్లో ఉన్న అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేసి బయటికి తీసుకురావడం అనేది చాలా దారుణంగా అనిపిస్తుంది. చాలామంది ఫ్యాన్స్ కూడా బాధపడుతున్నారు. 3 ఏళ్ళు వేచి చూసాం, ఒక పెద్ద సినిమా వస్తుంది, మా అభిమాన హీరోది, అంతా మంచిగా జరుగుతుంది, 100 కోట్లు 1000 కోట్లు కొట్టాం, ఇండస్ట్రీలో ఒక మంచి రికార్డ్ క్రియేట్ చేసుకున్నాం, ఫాస్ట్గా 1000 కోట్లు సంపాదించాం రికార్డ్. కానీ ఇంతలోనే ఇలా ఎందుకు జరుగుతుంది అనే డైలమాలో చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం. కాకపోతే తాజాగా అందిన వార్త ఏంటంటే, చిరంజీవి గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడ సిచ్యువేషన్ ఏంటి మాట్లాడారు, ఏం చేయాలి, ఏం చేస్తే ఏంటి, ఏం జరగబోతుంది, ఎందుకు ఇదంతా అని క్లియర్గా కనుక్కున్నారు. అల్లు అరవింద్ గారికి అండ్ అల్లు శిరీష్ గారు, స్నేహారెడ్డి గారికి, అందరికీ తను నేనున్నాను అనే ఓదార్పు అయితే ఇవ్వడం జరిగింది. నుంచి 10 years వరకు జైలు శిక్ష అల్లు అర్జున్ గారికి పడే అవకాశం ఉంది అనేది అయితే పక్కా తెలుస్తుంది. బట్ ఏం జరుగుతుందని అయితే వెయిట్ చేసి చూడాలి. ఒక యాక్టర్, ఒక మంచి యాక్టర్ అలా ట్రోల్ అవుతూ లేకుంటే జైలుకి వెళ్ళడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో దయచేసి మీరు కూడా
ప్రే చేయండి, ఏం జరగొద్దు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి చనిపోయిన ప్రాణం తీసుకురాలేం, కానీ ఉన్న వాళ్ళని సరిగా చూసుకోగలం కదా. సో ఒక్క ఛాన్స్ ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్. మీరేమనుకున్నారు కామెంట్ అయితే చేయండి అండ్ డూ సపోర్ట్. థ్యాంక్ యూ.